మన మాట మన పాట. సో మన టీవీ ఈ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ సింగర్స్ మీ అందరికి పరిచయం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ సింగర్ మనతో ఉంది. నేనైతే అమ్మాయి పాట వినకుండా ఆ పాపనే చూసుకుంటూ కూర్చుంటానేమో అని నాకు డౌట్ వస్తుంది అనమాట. అంత అందంగా ఉంటుంది ఆ పాప. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీ సంహిత. మరి తనకి స్వాగతం పలికేస్తూ మన షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ సంహిత, హౌ ఆర్ యూ? I'm good. How are you? I'm doing good. So nice name, Samhita. What is the meaning? It means composition. Wow, like a music composition. Yeah. Very nice. You are looking very, very beautiful. నేనైతే ఈ పాట వినకుండా నిన్నే చూస్తూ కూర్చుంటానేమో అని సంహిత. You are looking gorgeous and beautiful. Thank you so much. Okay, మరి మన షోలో ఫస్ట్ ఏ సాంగ్ పాడుతున్నాం? ఫస్ట్ నేను ఒక క్లాసికల్ సాంగ్ పాడబోతున్నాను. దాని ముందు ఒక గణేష్ ప్రార్థన శ్లోక. ఓకే, డెఫినెట్గా. సో ఈ ప్రార్థన శ్లోక కోపన భాగవతం నుంచి. ఆదరముప్పమృక్కిడుదు అగ్నిసుతానురాగ సంపాదికి దోషభీదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదిక్యం మోదకథాదిక్యం సమదమోషక సాదికి సుప్రసాదిక్యం నెక్స్ట్ స్వామినాథ అనే కృతి కృతి నాటే రాగంలో ఆది తాళం. కంపోజర్ ఇస్ ముత్తుస్వామి దీక్షితర్ గారు. ఓకే. స్వామినాథ పరిపాలయ సుమాన్ స్వామినాథ పరిపాలయ సుమాన్ స్వామినాథ పరిపాలయ సుమాన్ స్వామినాథ పరిపాలయ సుమాన్ స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయ సుమాన్ స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయ సుమాన్ స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయ సుమాన్. ఆసమ్ సంహిత, అసలు నీకు నోరు ఎలా జరుగుతుంది ఇవన్నీ పాడడానికి? ముందు ఒక శ్లోకం కూడా చెప్తావు, అసలు ఎలా జరుగుతుంది? జనక భారతీశ సేవిత కామ జనక భారతీశ సేవిత కామ జనక భారతీశ సేవిత కార్తికేయ నారదాది భావిత వామదేవ పార్వతీ వామదేవ పార్వతీ సుకుమార వామదేవ పార్వతీ సుకుమార వారిజాస్త సమ్మోహితాకార కామితార్థ వితరణ నిపుణ చరణ కామితార్థ వితరణ నిపుణ చరణ కావ్య నాటకాలంకాభరణ భూమి జల నివాయు గగన కిరణ బోధ రూప నిత్యానంద కరణ స నిగమ పని పప మమ రి సంస మగ పమని పప మమ రి సంస రిగమ పగమ పసాని పమ మరి స రిసని పసాని పమని పప మరి సరిగమ పదని సరి సరి పమరి స రిస సని ని పప మమ రి సని సరి సమగ పమని పసాని రి సమరి సరి పరి స ని పమగ మరి సని స్వామినాథ
स्वप्रकाश वल्लीश गुरुगुह देवसेनेश स्वामिनाथ परिपालयाशु माम्. వెరీ నైస్ శ్రీ సంహిత, చాలా అద్భుతంగా పాడావు. అసలు నీ నోరు ఎలా తిప్పావో నాకు తెలియదు కానీ చాలా చక్కగా చాలా బాగా పాడావు. వెరీ నైస్. Thank you so much. అంత ప్రాక్టీస్ ఏనా? Yeah. విత్ ప్రాక్టీస్. Yeah. వెరీ గుడ్. సో లైక్ ఎప్పటి నుంచి నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావు అసలు? 5 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. వావ్, ఓకే. సో లైక్ నీ ఇష్టంతో లైక్ మ్యూజిక్ లో జాయిన్ అయ్యావా లేకపోతే పేరెంట్స్ వల్ల జాయిన్ అయ్యావా? నా ఇష్టం ప్రకారం జాయిన్ అయ్యా. సో చిన్నవాడు కూడా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, సో అట్లా ఇన్స్పైర్ అయ్యి మొదలు పెట్టాను. ఓకే, మీ బ్రదర్ నేర్చుకుంటున్నందువల్ల నువ్వు కూడా చూసి సో యూ వాంటెడ్ టు లెర్న్. వెరీ నైస్, బ్యూటిఫుల్ సింగింగ్, చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నావు? ఓకే, సో ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ శ్రేయ ఘోషాల్ హిట్స్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి చలిగాలి. వావ్, డెఫినెట్గా. చలి చలిగా కిలి కిలిగా గిల్లింది ఈ వైపే
నాకు చాలా ఇష్టమైన పాట, చాలా బాగా పాడే, చాలా బాగుంది. సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు మ్యూజిక్? సో నేను క్లాసికల్ మ్యూజిక్ విత్ శ్రీ రాజరాజేశ్వరి భట్కర్ దగ్గర నేర్చుకుంటున్నాను. దట్స్ వండర్ఫుల్. సో ఆన్లైన్ నేర్చుకుంటున్నావా? లైక్ ఇప్పుడు దాకా అంటే ఇప్పటి నుంచి ఆన్లైన్ అనుకో, అంటే ఇప్పుడు దాకా లైక్ ఇన్ పర్సన్ ఆన్లైన్ క్లాసెస్? విత్ శ్రీ రాజరాజేశ్వరి భట్కర్తో ఇన్ పర్సన్ అండ్ పార్థిని గారితో ఆల్వేస్ ఆన్లైన్. వెరీ నైస్, అమేజింగ్. అసలు మీ వాయిస్ చాలా బాగుంది, చాలా కమాండ్ ఉంది, చాలా బాగా పాడుతున్నావు. ఓకే, నెక్స్ట్ సాంగ్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ స్వాతికే మన సినిమా నుంచి ప్రణతి జయరామ్ గారు పాడారు.
వండర్ఫుల్. అసలు ఎంత అద్భుతంగా పాడుతున్నావు సంహిత. నువ్వు పాడుతున్నా నేను చూస్తూ ఉండాలనిపిస్తుంది. వెరీ నైస్. మరి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కదా, లైక్ స్టేజ్ షోస్ కూడా ఇస్తుంటావు నువ్వు? అవును, యాక్చువల్లీ టీసీఎస్ వరమాధురి అనే ప్లాట్ఫామ్ ఉంది. ఇట్స్ రన్ బై రామకుల్, ఉమాటి అండ్ శుభాంటి. I sing a lot and I also do many stage performances. Wow, very nice. That's wonderful to know. లైక్ ఇంకా లైక్ మీ బ్రదర్ కూడా పాడతాడు అన్నావు కదా? అవును. మీరు ఇద్దరు డ్యూయట్స్ కూడా పాడుతుంటారా? కొంచెం. దట్స్ వెరీ నైస్. సో మరి ఈ సాంగ్స్ అన్ని నీకు ఎవరు సెలెక్ట్ చేసి ఇచ్చారు? మీ గురువు గారా లేకపోతే మీ మా పేరెంట్సా? మీరు నా పేరెంట్స్. మీరిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. మరి ప్రాక్టీస్ లైక్ విత్ యువర్ గురుస్ హెల్ప్ ఆర్ మీ ఓన్ గా ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ ఆన్ మై ఓన్. That's wonderful, Samhita. Amazing. Nice selection of the songs. Next, it's an old folk song from Sri Krishna Pandaviyam. Okay. He got a padaru.
లెస్స గుబులుకొని తోడు వయసు లెస్స దానికి వాయింపు ఇంకా లెస్స పడుచుదనపు గిలికింత గడుసు గడుసు పులకింత ఉండనీయ తెలిసెతురా కై దొంగలేక నిలువలేరా చాగురే చాగితే బంగారు రాజా చాగితే బంగారు రాజా సంహిత, నీకు తెలుసా నేను చిన్నప్పుడు ఈ పాట ఎక్కువ పాడుకునేదాన్ని. ఐ లైక్ దిస్ సాంగ్ ఎ లాట్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్, చాలా బాగుంది. సో ఇది లైక్ ఈ పాటలో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వాయిస్ అట్ మెనీ ఇన్స్టెన్సెస్, రైట్? సో అదంతా లైక్ హౌ యూ గాట్ దట్ వన్ అండ్ బాగా లైక్ ప్రాక్టీస్ చేసావా? I mean, I have a బాగా క్లాసికల్ బేస్ ఉంది కదా, సో లైక్ ఐ వాజ్ ఏబుల్ టు మాడ్యులేట్ మై వాయిస్ చాలా. సో అందుకని నీకు ఈజీ అయింది అనమాట. నాకు ఈజీగా అయింది. సో ఇది నీ ఓన్గా నేర్చుకున్నావు కదా? అవును. వండర్ఫుల్ వండర్ఫుల్. దిస్ ఇస్ అంటే పాటని పాడడం కూడా లైక్ ఇది ఒక సాహసం తెలుసా. ఇట్స్ లైక్ అంటే వెరీ నైస్ ట్రై. అసలు ట్రై చేయడానికి కూడా చాలా మంది భయపడతారు ఈ పాట పాడడానికి, ఇది ఈ చిన్న ఏజ్ లో. బట్ నువ్వు చాలా చక్కగా పాడేస్తావు, అలా ఈజీగా పాడేస్తావు. తర్వాత పాట వన్ మై ఫేవరెట్ సిరివెన్నెల గారి హిట్స్. విధాత తరపున సిరివెన్నెల మూవీ నుంచి బాలు గారు సుశీల గారు పాట. ఆసమ్, మంచి కాంబినేషన్ వారిది, బాలు గారు సుశీల గారు. మరి పాడు.
చెటి గమనము సామవేద సారమిది నీ పాడిన జీవన గీతం ఈ గీతం. ధన్యవాదాలు. అమేజింగ్ అమేజింగ్. ధన్యవాదాలు అంటే కూడా చాలా ముచ్చటగా ఉంది సంగీత. వెరీ నైస్, వండర్ఫుల్. అసలు ఎంత మంచి మంచి సాంగ్ సెలక్షన్స్ అంటే, మంచి పాటలు. ఇది ఒక అద్భుతమైన ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు మన తెలుగు హిస్టరీలో. అసలు ఆ టైంలో ఈ మూవీ సిరివెన్నెల, ఈ మూవీ, ఈ సాంగ్ ఒక ట్రెండ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతంగా పాడారు. అట్లాంటి ప్లాట్ఫామ్ వచ్చిందన్నమాట. మీ ద్వారా మళ్ళీ పాటలు, ఇలాంటి పాటలు మళ్ళీ వినగలుగుతాం. చాలా థ్యాంక్ యూ సో మచ్ సంగీత. చాలా చక్కగా పాడావు. అలాగే మీ ఆత్మీయ కూడా ఎక్కడైతే నువ్వు పాడుతున్నావు వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. మరి సంగీత నువ్వు చెప్పు, లైక్ నీకు సింగింగ్ కాకుండా ఇంకా ఏమేమి హాబీస్ ఉన్నాయి? నేను ఆర్ట్ చేస్తాను, స్విమ్మింగ్ కూడా చేస్తాను, టైక్వాండో కూడా చేస్తాను. సో వీటన్నిటిలో నీకు బాగా ఇష్టమైనది సింగింగ్. ఓకే, వెరీ నైస్. మరి ఆర్ట్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఆర్ట్ 5 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. అయితే నువ్వు బాగా చేస్తావు అనమాట ఆర్ట్ కూడా. బాగా చేస్తాను. ఈసారి చూడాలి, ఈసారి మన షోకి వచ్చినప్పుడు ఇంకొకసారి చేస్తాం మళ్ళీ నీతోటి. అప్పుడు తీసుకురావాలి నీ ఆర్ట్ వర్క్ కూడా. ఓకే ఓకే. నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నావు? ఇప్పుడు దాకా అంతా తెలుగు. ఇప్పుడు మనం ఒక హిందీ సాంగ్, నేను ఒక హిందీ సాంగ్ పాడతాను. నీతి మోహన్ గారు పాడారు, జక్కే జాన్ సినిమా నుంచి. డెఫినెట్ గా.
Oh my God, Samhita, what an energy! అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఎనర్జీ? వెరీ నైస్, చాలా బాగా పాడావు, మంచి ఎనర్జీతో పాడావు. అసలు రియల్లీ ఎంజాయ్ యువర్ సాంగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ నీకు ఫ్యూచర్ అంబిషన్స్ ఏమున్నాయి? I want to become a pediatrician. Oh wow, that's so nice. Pediatrician like neurosurgeon. Neurosurgeon, that's amazing, amazing. సో పాడుతుంటే ఇంత చక్కగా పాడుతున్నావు, మరి మ్యూజిక్ లో కూడా ఏమన్నా చేయాలని ఉందా? You can teach once you grow up, right? Yeah, definitely. Actually, నేను బీటీ సేవ అనే ప్రోగ్రామ్ లో చిన్నపిల్లలకి మ్యూజిక్ టీచ్ చేస్తున్నాను, క్లాసికల్ మ్యూజిక్. నిజంగానా? అయితే నువ్వు స్టార్ట్ చేసేసావు. నేను ఇంకా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. స్టార్ట్ టీచింగ్. బాగుంది. ఓకే, దట్స్ వండర్ఫుల్. సో మరి ఏం టీచ్ చేసావు మరి అక్కడ పిల్లలకి? సెమీ క్లాసికల్ మ్యూజిక్ అంటే అన్నమయ్య, రామదాస్ కీర్తనలు అవన్నీ. వండర్ఫుల్, వండర్ఫుల్. సో నెక్స్ట్ ఒక పేట్రియాటిక్ సాంగ్ ఫ్రమ్ రాజన్న మూవీ ఇంకా గారు పాడారు, అమ్మా. వండర్ఫుల్ సాంగ్. ఓకే, we are ready to enjoy the song. సాయు పిలిచిన కనిగి తీరదెందుకని అమ్మా అవని సాయు పిలిచిన తల్లి తీరదెందుకని, అమ్మా అవని మీద తల్లి అని సాయు
స్వర్గం కన్నా విన్నామా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదన్నవని అమ్మా అవని బిడ్డల సౌర్య ధైర్య సాహసగాలను నరనరాలలో రక్తం పొంగి పొరులుతుంది అది మించిన నాదన్నది నీకే గలదేవమ్మా అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదన్నవని అమ్మా అవని Mind blowing, Samhita. Oh my God, such a difficult song. అలా బ్రెత్ హోల్డ్ చేసి పాడాలి కదా ఇది. పాడుతుంటే నాకు ఆయాసం వస్తుంది. నిజంగా అమేజింగ్ అమేజింగ్. అసలు ఈ ఏజ్ లో ఇంత కష్టమైన పాట పాడుతున్నావు అంటే రియల్లీ నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. దాని వెనక ఎంత కృషి, ఎంత సాధన, ఎంత ప్రాక్టీస్ ఇవన్నీ వెళ్ళింటాయో ఐ కెన్ అండర్స్టాండ్. రియల్లీ అమేజింగ్. ఓకే సంగీత, సో నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నాం? సో ఇప్పుడు తూరు నరసింహరాజు కీర్తన ఆర్జనేయ గారు కంపోజ్ చేశారు. కనులకు కనిపించలేని సింధు భైరవి రాగం ఆదితాం. కనులకు కనిపించలేని ఇంత కన్నడ సేయుటకు కారణమేమి రామా శ్రీరామా రామా శ్రీరామా కనులకు కనిపించలేని ఇంత కన్నడ సేయుటకు కారణమేమి రామా శ్రీ
కారణమేమి రామా శ్రీరామా రామా శ్రీరామా భరతుడిచిన పథకము ఏది తూము నరసింహదాసురొత్తిన పాదమేది భరతుడిచిన పథకము ఏది తూము నరసింహదాసురొత్తిన పాదము ఏది భరతుడిచిన పథకము ఏది తూము నరసింహదాసురొత్తిన పాదమేది కనులకు కనిపించవేమి ఇంత కన్నడ సేయుటకు కారణమేమి రామా శ్రీరామా రామా శ్రీరామా రామా శ్రీరామా రామా శ్రీరామా శ్రీరామా. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా బాగా పాడారు. అమేజింగ్ గా ఉంది సెమీ క్లాసికల్ సాంగ్. ఓకే, సో మరి సంగీత మనకి టైం కూడా వస్తుంది. మరి మన షోలో ఒక మంచి చివరగా ఒక సాంగ్ పాడే ముందు మీకు ఎటువంటి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అప్పుడే. సో మీకు ఎటువంటి సాంగ్స్ నచ్చుతాయి? నాకు మెలడీస్ బాగా నచ్చుతాయి. మెలడీస్, ఓకే. ఓల్డ్ మెలడీస్, న్యూ మెలడీస్, అన్ని మెలడీస్. ఓకే, మరి అంటే క్లాసికల్ ప్రిఫర్ చేస్తావా లేకపోతే సెమీ క్లాసికల్? బోత్ ఐ లైక్ ది సేమ్. రెండు నాకు చాలా బాగుంటాయి. ఓకే, వెరీ నైస్ సంగీత. మరి మన ఇంకా నెక్స్ట్ మన షో ఎండ్ అవ్వచ్చింది కదా, మరి దానిలో చివరిగా ఏ సాంగ్ పాడి అనిపిస్తుంది? గ్రాండ్ ఫినాలే లవకుశ సినిమా నుంచి శ్రీరాముని చరిత్రమును గీత గారు పాడారు. అద్భుతమైన పాట, అసలు వెరీ వండర్ఫుల్ సాంగ్. ఓకే. శ్రీరాముని చరితమును తెలిసెదము శ్రీరాముని చరితమును తెలిసెదమమ్మా చిరశీలవతి సీతకరావిలోయమ్మా. చెలుగు మీర పంచవటి సీమలో తన కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు రామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా జనశీలవతి సీతకరావిలోయమ్మా. రాముగని ప్రేమగని రావణ చెల్లి తుకు చెవులు కాసి సౌమిత్రి రాజల్లి రావణుడా మాట విని అంతముకుని మైత్రి అనుకోని నాయంపని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా చరశీలవతి సీతకరావిలోయమ్మా. రఘుపతి రవిసుతని కలిపెను హనుమా కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఒక్కటి చేయుమని పలికెను కపులా హనుమంతుడు లంక చేరి
వచ్చి సోకించే సీత పాపియచి అశోక వచ్చి సోకించే సీత తనికి తని ముస్త్రి కని దళిత విద్యుబాట ఆ జనని శిరోమణి అందుకొనే పావని ఆ జనని శిరోమణి అందుకొనే పావని నంద కాచి రాముడి కడవేగెందువు శ్రీరాముడి చరితము తెలితనమ్మ సరసీలవతి సీత ప్రజావిలోయమ్మ దశరథ సూనుడు లంకను దాసి దశకంటు తలను కోసి దశరథ సూనుడు లంకను దాసి దశకంటు తలను కోసి ఆదని తమ్మను రాజులు చేసి సీతను తమ్మని పలికే చేరవచ్చు ఎల్లాని చూసి సీర భరించను కోదే రఘుపతి అయ్యో నిజమైన అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఎల్లాడిక ఈ పరీక్ష పతియానది తలదాల్చి అగ్నిలోకి సీత సవాహుడు చల్లబడి సాగించను మాట సవాహుడు చల్లబడి సాగించను మాట సవాహుడు చల్లబడి సాగించను మాట సురలకు జనధరని జపోముని ఇతరలు రఘుగీత శ్రీరాముని చరితమును తెలిపెదవమ్మ ధనశీలవతి సీత ప్రజావినుడోయమ్మ ధనశీలవతి సీత ప్రజావినుడోయమ్మ వినుడోయమ్మ వినుడోయమ్మ. అమేజింగ్, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ సంగీత. ఎంత బాగా పాడావంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ